జనరల్గానే కిడ్నీలు 2 ఉంటాయి. ఒక కిడ్నీకి ప్రాబ్లం వచ్చినా ఇంకో కిడ్నీ పనిచేస్తుంది కాబట్టి పాడైపోయిన విషయం తెలియదు అంటారు. నిజమేనా డాక్టర్ గారు? సో నేను జనరల్గా నాకు క్లినిక్లో వచ్చే పేషెంట్లకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలాగా అంటే మనకి ఇప్పుడు కార్లో పెట్రోల్ ట్యాంక్ ఉందనుకోండి, అది పూర్తిగా ఉన్న లేకపోతే సగంకి వచ్చిన రిజర్వ్లోకి వచ్చిన బండి పనితీరులో మనకి ఏమీ తేడా కనిపించదు. సిమిలర్లీ మనకి పుట్టుకతో మనకి చాలా రిజర్వ్ ఉంటుంది అనమాట కిడ్నీ ఫంక్షన్కి. ఆ కిడ్నీ ఫంక్షన్ సుమారుగా 15 నుంచి 20% ఉన్నా కూడా మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మనము మన డైలీ యాక్టివిటీస్ని తర్వాత మన లైఫ్ స్టైల్ అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. అందుకనే అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటే, అంటే మనకి పెట్రోల్ ట్యాంక్ ఉన్న ఇండికేటర్ ఎలాగుంటుందో అలాగ మనం పరీక్షలు చేసుకుంటే కానీ కిడ్నీ పనితీరు ఎలా ఉంది అని మాత్రం తెలియకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాల సిచ్యువేషన్స్లో కొన్ని సిమ్టమ్స్ చాలా ఎర్లీగా వస్తాయి. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎలాగంటే వాళ్ళకి కాళ్ళ వాపు రావడము, లేకపోతే మొహంలో వాపు రావడము, లేకపోతే బీపీ ఎక్కువగా ఉండడము, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి కొంచెం ఇండికేషన్స్ వస్తాయి. అంటే కిడ్నీలు పాడయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొంతమందిలో కనిపిస్తాయి. మొహం వాయడం, మొహం వాపు, కాళ్ళ వాపులు, లేకపోతే యూరిన్లో నురుగు రావడము, ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చాలామందికి ఇటువంటి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఏదో పరీక్ష చేయించుకుంటే బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి ఓకే క్రియాటినిన్ అన్న పరీక్ష కిడ్నీల ఫంక్షన్ని మనకి చెప్తుంది. అది ఎక్కువగా ఉండడము, దానివల్ల కిడ్నీ డాక్టర్ని కలవడము అవ్వచ్చు. సో చాలామందికి కిడ్నీ ఫంక్షన్ బాగా తగ్గేంత వరకు కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు.